ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్మికుల సమ్మె కారణంగా డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం మొత్తం 68 ఆర్టీసీ బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నిలిచిపోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే బస్టాండ్ ఈ రోజు వెలవెలబోయింది. ప్రయాణికులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియక ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు యాజమాన్యం సమస్యను పరిష్కరించి త్వరగా బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి. మంచిగా పడతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి తగ్గలేదు. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద సిపాయిలు ముఖ్యమంత్రి, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం దేశజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు కాంగ్రెస్ ఉడత ఊపులకో తెలంగాణ రాలే. ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని రోడ్డు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు. ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పింది. మన ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ, గత ప్రభుత్వాలను పొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇలా మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెలాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెలాగా, గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడా. ఇలా మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా పోటీ పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో. కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి కోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికులు ఒక చోటు నుంచి ఇంకో చోటు పోయేది. ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 PRCలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా, పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తూ ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్లో ఒక అనుభవం లేని డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్కు గురై ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీయొద్దని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇక దొంగ కమిటీలతోని కాలయాపన చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటైన విషయం. అందుకోసమే ఇవాళ ఉప్పల్ డిపో ముందు కార్మికులందరం కలిసి సమ్మెలో పాల్గొన్నాం. ఈ సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తాం. ఈ హక్కులు నెరవేరే వరకు, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులను విస్మరించేటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మనుగడ కొనసాగలేదు. ఆర్టీసీతో గోక్కున్నోడు ఎవడు కూడా మళ్ళా రెన్యువల్ కాలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఇలా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా. వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా.